హలో, గుడ్ మార్నింగ్. ఇవాల్టి విషయం వచ్చేసి ఏంటి అంటే, మన ఇంట్లో బాగా విషయం మర్చిపోయినా, మనకు బాగా ఎక్స్‌పీరియన్స్ అయిన విషయం గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా మనం పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోతూ, సిమ్‌లో పెట్టి మర్చిపోతూ ఉంటాం. ఏదో వర్క్‌లో బిజీగా ఉంటూ ఉంటాం. అలా మాడిపోయిన గంజుని మళ్ళీ రీక్రియేషన్ చేయడానికైతే చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. నేను కూడా ఇబ్బందులు చాలా సార్లు ఫేస్ చేశాననమాట. నేను లిటరల్‌గా ఒకటైతే ట్రై చేశాను. అసలు అది వర్కౌట్ అవుతుందో లేదా, ఏ ఫేక్ వీడియోలయితే పెడుతూ ఉంటారు. అసలు నిజంగా వర్కౌట్ అవుతుందా అని ఒక్కసారయితే ట్రై చేశానండి. లిటరల్లీ దానికైతే నిన్ననే ఛాన్సొచ్చింది. మా పాలగంజు చాలా దారుణంగా మాడిపోయిందండి. మా బాబుకి ఫీడ్ చేస్తూ ఉన్నాను. ఆ పాలగంజయితే దారుణంగా మాడిపోయింది. అసలు స్మెల్ ఎక్కడో కిచెన్ ఉండడం వల్ల తెలియట్లేదు. ఇంక నేనేం చేశాను, సరే అని యూట్యూబ్‌లో ఒక వీడియో ఒకటి చూశాను. ఏం చేయాలి, నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి మాత్రం ఈ వీడియో ట్రై చేసి పోస్ట్ చేశాను. నిజంగా ఇట్స్ వర్కింగ్ అన్నమాట. ఏమీ లేదు. ఒక మాడిపోయిన గంజిలో 3/4 కప్ వాటర్ తీసుకొని, అంటే మొత్తం ఉంటే పొంగిపోతాయన్నమాట. అందుకే బై థర్డ్ వరకు వాటర్ తీసుకోవాలి. దాంట్లో ఒక కప్ వెనిగర్ లేకపోతే లెమన్ పీసెస్ ఉంటాయి కదా! అవేసేసి ఒక 2 స్పూన్స్ డిటర్జెంట్, అంటే సర్ఫ్ అన్నమాట. ఏ సర్ఫ్ అయినా పర్లేదు. అది ఏసేసిన తర్వాత వంట సోడా అయితే అందులో ఉంటుంది కదా! మనం జనరల్‌గా మిర్చీస్‌లో గానీ, వాటిలో గానీ వేసుకుంటూ ఉంటాం కదా! వంట సోడా ఒక స్పూన్ ఏసేసి, మంచిగా పొయ్యి మీద పెట్టేసి, కొంచెం సేపు ఒక పొంగొచ్చే వరకు పైనకి తీసుకొచ్చిన తర్వాత, బాగా మరుగుతున్నప్పుడు చిన్న స్పూన్‌తో దాని పైనుండి కలుపుతూ ఉండాలన్నమాట. దాని అడుగు మొత్తం మాడి వచ్చేసింది. మొత్తం అట్టలాగా పైనకొచ్చేస్తది. రాకి, తోమి, ఆరబెట్టి, తడి చేసి ఇదంతా ప్రాసెసే అవసరం లేదండి. లిటరల్లీ నేను సెల్ఫ్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు చూపిస్తున్నాను గూడా. ఆ వేడి వాటర్‌తో పైన అంచుల పైన ఉన్నది గూడా ఇట్లా ఇలా చేస్తే మొత్తం పోయి నీట్‌గా వైట్‌గా ఊడొచ్చేస్తుంది అలాగా. లిటరల్లీ అది మీకు చూస్తున్నట్టున్నారు. అది అంతే ఈజీగా అయిపోతుంది. గంజి మాడిపోయిందన్న బాధ ఉండదు. పాడేయాల్సిందన్న బాధ ఉండదు. అయ్యో! మనకిష్టమైన కొన్ని గిన్నెలు వదులుకోలేమండి. జనరల్‌గా ఆడవాళ్ళకి గిన్నెలంటే చాలా ఎమోషన్ ఉంటుంది గదా! సో, అలాంటి అవసరం గూడా లేకుండా ఉంటుందనమాట. హాయిగా నీట్‌గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఎప్పటిలాగానే వాడుకోవచ్చు. అండ్ స్మెల్ కూడా కొంచెం మాడిన వాటిలలో వస్తే ఒకలాగా వస్తుందన్న ఫీలింగ్ గూడా ఉండదు. ఓకే.